అబ్బాయి అగ్ని, నువ్వు ఉత్తరం రాయట్లా? ఎవరికి? ఎవరికేంటి? అమ్మ నాన్నకి, అన్నదమ్ములకి, ప్రేయసికి. పుట్టగానే అయ్యని మింగేశానంట, అమ్మని చంపేశారు. ప్రేయసా? అది ప్రేమ అని తెలిసే లోపే ప్రేయస్ వెళ్ళిపోయింది. అరే పాపాత్మలారా, అమ్మని చంపేశారా? ఎవరు తెల్లు అగ్ని? మనూరోళ్ళే. ఎవరు అమ్మని చంపారో తెలియదు. వాళ్ళ పేగులు తెంచి మెళ్ళలో వేసుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. అన్నిట్లాగే దీన్ని సహించి ఎప్పట్లాగే ముందుకు పోతా ఉన్నా. నువ్వు రాయి. ఉత్తరం రాయడానికి ఎవరో ఒకరు ఉండడం కూడా అదృష్టమే. నువ్వు చెప్పిన నిజమే అబ్బాయా? తోరణం కట్టి పసుపు స్నానం చేయించి బొట్టు పెట్టి దండేసేది బలివటానికని ఆ మేకకి తెలుసా? రేయ్, అర్థమైందా? అడు మేక అంటుంది నిన్నే. ఒక్క మేక కాదు, మేకల మందే ఆ రోజు గుంపుగా బయలుదేరాయి. మన లాడకి తీసుకుపోతున్నారు. నాకెందుకో మొత్తం తప్పుగా అనిపిస్తుంది. అనవసరంగా ఎందుకు భయపడుతున్నావు? కాదు, వాళ్ళని బెదిరించడానికైతే రక్షక భటులు సరిపోతారు కదా, మనం ఎందుకో? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మనకు అప్పచెప్పిన మొదటి పని సరిగ్గా చేయాలి. ఒకసారి వెనక్కి తల తిప్పి చూడు. స్టీఫన్గా మారిన పెంటయ్య ఎంత ధైర్యంగా వస్తున్నాడు. పిరికి పందర్లాగా మొహాలు చూడు. ఈ తుప్పాస్ గాళ్ళని పెట్టుకొని ఒక మంచి సైనికుడు యుద్ధ భూమిలో దేనికి భయపడకుండా నుంచోమంటే నుంచుంటాడు, కాల్చమంటే కాలుస్తాడు. ఒక మంచి సైనికుడు కమాండర్ చెప్పిందే చేస్తాడు. కానీ ఒక మంచి వీరుడు తన మనసు చెప్పిన మాటే వింటాడు. కాల్చమని చెప్పారు కదా.
ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయం? నేనే నా దేశ ప్రజల్ని చంపేశానని మిల్లర్ మనసు చలించిపోయింది. అగ్ని ఇందుకోసం తీసుకొచ్చారు రమ్మని. మన వాళ్ళ సభ్యులు తగలడానికి ఇవన్నీ నేర్పించారని ముందే తెలిస్తే అసలు వచ్చిండేవాడినే కాదు. అయ్యో అమ్మా. అగ్ని ఎరా మీ అమ్మని చంపేశారు చెప్పావు కదా, ఒకసారి వెనక చూడరా ఎంతమంది అమ్మలు వచ్చారు. రవి రవి చిన్న పిల్లల్ని చంపి తగలెట్టేసినారు. అయ్యో ఈ పాపని ఎలా కడిగేది? ఈ పాపని ఎలా కడిగేది? ఈ పాపని ఎలా కడిగేది ఇప్పుడు? ఈ పాపని ఎలా కడిగేది ఇప్పుడు? అమ్మా 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 నేనేం చేయలేదమ్మా. అమ్మా ఇది వాడి చింతపాకమ్మా, తెల్లడి చింతపాకమ్మా, నాది కాదమ్మా. అమ్మా అమ్మా నువ్వు చూడకమ్మా, అమ్మా చూడకమ్మా, నేనేం చేయలేదు. నా చేతులంతా రక్తం, అయ్యో రక్తాన్ని కడగాలే. నా చేతి గడ్డ రక్తంతో తుడిసేస్తానమ్మా, నా చేతి గడ్డ రక్తంతో తుడిసేస్తానమ్మా. ఈ రక్తాన్ని తుడిసేస్తానమ్మా, ఈ రక్తాన్ని తుడిసేస్తాను, ఈ రక్తాన్ని తుడిసేస్తానమ్మా, ఈ రక్తాన్ని తుడిసే. What a waste. Burn it with the rest of the bodies! We don't have time! Get back! నువ్వు చచ్చిపోతావరా? ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలరా? ముందు నువ్వు ఈ నుంచి పోరా, వాళ్ళకి తెలిస్తే చంపేస్తారా. నేను ఏదోడు చూసుకుంటాను, ముందు ఈ నుంచి పోరా, పోరా పోరా పో. తను ఎక్కడికని పోతాడో? తనకున్న ఒకే ఒక బంధం తన అన్న శివయ్య. తనను వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్తే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మమ్మల్ని కూడా చంపడానికా? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నువ్వు కాల్చావే స్వాతంత్రం కోసం పోరాడుతున్న 300 మందిని. వాళ్ళల్లో మీ అన్నయ్య శివయ్య ఒకడు. తన అంత చెప్పినా వినకుండా సైన్యంలో చేరావే. నువ్వు ఈ ఊరికి చేడ పురుగురా. ఇక్కడ ఉండొద్దు, ఇంకెక్కడికైనా వెళ్ళి చావు. ఓరి పాపాత్ముడా, మాకున్న ఒకే ఒక బంధాన్ని తెంచేసావు కదరా. ఇక ఊరు లేదు, ఈ ఊరితో నీకు బంధము లేదు. ఈ ఊరిని వదిలేసి మాకెవరికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు. రండయ్యా. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు. అమాయకమైన జనాన్ని చంపేశానని, సొంత అన్నయ్యని చంపేశానని, శరీరంలో ప్రాణం ఉన్నప్పటికీ జీవోత్సవంలా దేశదిమ్మరిగా తిరిగాడు. మిల్లర్ మీ దళంలో ఎప్పుడు చేరాడు? 2 ఏళ్ల క్రితం పావురాల గుట్ట దగ్గర దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు రేంజర్స్కి దొరికిపోయాం. అప్పుడే మొదటిసారి అతను చూశాను. Ready to go!
సారథి గట్టిగా కట్టు, చాలా దూరం వెళ్ళాలి. వాడిని వెతికే కళ్ళు ఇప్పుడు మనల్ని కూడా వెతుకుతాయి. ఇది అవసరమా? అవును రాజన్న, నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించు. ఏం ఆలోచించాలి? 10 అడుగులు దూరంలో ఉంటేనే గురి చూసి కాల్చలేకపోయారు. మిమ్మల్ని నమ్మి నేను దొంగతనం చేయాలా? తన్ని చూశారుగా, 100 అడుగులకి పైనే ఉంటుంది. నుదుటి మీద బొట్టు పెట్టాడు. సైన్యం నుంచి వచ్చాడ్రా. ఇలాంటి వాడే మనకు కావాలి. నేను ఇక్కడ ఉంటాం మీ దళం వాళ్ళకి ఇష్టం లేదా? చెడ్డోల్ని చంపావు, మంచోడివే అయి ఉంటావు. ఏ ఒక చెడ్డోడు ఇంకో చెడ్డోడిని చంపడా?